కార్మిక సంఘం కల్లు గీత కార్మిక సంఘం గౌడ్ల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడే కల్లు గీత కార్మిక సంఘం నిత్యం పోరాడే కల్లు గీత కార్మిక సంఘం గౌడ్ల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడే కల్లు గీత కార్మిక సంఘం విజయవంతం చేద్దాం కల్లు గీత కార్మిక సంఘం చైతన్య యాత్రను విజయవంతం చేద్దాం కీర్తనల చైతన్య యాత్రను విజయవంతం చేద్దాం కీర్తనల చైతన్య యాత్రను ఈ నెల 18న జరిగే సర్వాయి పాపట్న విగ్రహావిష్కరణను విజయవంతం చేద్దాం. ట్యాంక్ బండ్పై ఏర్పాటవుతున్న పాపన్న విగ్రహావిష్కరణను మన యాత్ర ముగింపు సభను ట్యాంక్ బండ్పై మన యాత్ర ముగింపు సభను మన యాత్ర ముగింపు సభను ట్యాంక్ బండ్పై మన యాత్ర ముగింపు సభను వర్ధిల్లాలి కల్లు గీత కార్మిక సంఘం కల్లు గీత కార్మికుల సమస్యల కోసం పోరాడదాం. కల్లు గీతా కార్మికులకు పెన్షన్ 4000 వెంటనే. కల్లు గీతా కార్మికులకు పెన్షన్ 4000 వెంటనే. కల్లు గీతా కార్మికులకు పెన్షన్ 4000 రూపాయలు వెంటనే. కల్లు గీతా కార్మికులకు పెన్షన్ 4000 రూపాయలు వెంటనే. తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం విజయవంతం చేద్దాం గౌడన్నల చైతన్య యాత్రను విజయవంతం చేద్దాం గౌడన్నల చైతన్య యాత్రను పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు కానీ పాత బకాయిలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. తాడు చెట్టు పైకెళ్ళి పడి చనిపోయినటువంటి వాళ్లకు వికలాంగులైనటువంటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా ఇప్పటికీ సగం పడ పెండింగ్లే ఉన్నది. కొట్టాడంగా మనం హైదరాబాద్లో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున సభ పెట్టి ఒక ధర్నా పెట్టి ఒక ర్యాలీ చేస్తే అప్పుడు కొద్దిగా కదలిక వచ్చి ఆ సగం బడ విడుదల చేసిండ్రు. ఇంకా సగం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ మనం రోజు పేపర్ చూస్తూ ఉంటే అక్కడో ఇక్కడో మన గీతా చెట్టు మీద చనిపోవడమో లేకపోతే కాళ్ళు రెక్కలికి ప్రమాదానికి గురవడమో మనం వాట్సాప్లో చూసుకున్నా లేకపోతే పేపర్లో చూసుకున్నా మనకు కనబడతా ఉన్నది. ఇంత ప్రమాదకరమైన వృత్తి మనం గౌడన్నలం చేస్తూ ఉన్నాం. పురాతనం నుంచి మనకి వృత్తి ఉన్నది, ఇలా కొత్తగా ఏం లేదు. కానీ ప్రభుత్వాలకు శ్రద్ధ ఉంటే ఈ వృత్తిని ప్రమాదరహితంగా చేయొచ్చు. మోకులను తీసుకొచ్చిండ్రు, అందరికీ మోకులు వంచలేదు, సేఫ్టీ మోకులని పంపిణీ చేసిండ్రు. అందరికీ పంపాలి కదా, తాళెక్కేటోళ్ళు అందరికీ పంపిణీ చేయాలి. సగం బడ కూడా పంపిణీ చేయలేదు ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మనం కూడా పొన్నం ప్రభాకరన్కే ఓట్లేసినాం, గెలిపించినాం. కానీ ఆయన కూడా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా మన గౌడే, మధుయాస్కి గౌడు కూడా మన గౌడే, బీసీ కార్పొరేషన్కు మన గౌడే, అందరికీ మన గౌడ్లోనే పెద్ద మనుషులు ఉన్నారు. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నట్టు మన కోసం కొద్దిగా ఆలోచన చేయన్నా మన వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు అదే మనం కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ మీద మనకేం కోపం లేదు, తాపం లేదు. మన వాళ్ళు ఉన్నారనే మనకు సంతోషం, గౌరవం, గర్వం. కాబట్టి వాళ్ళు కూడా మన కులాన్ని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా వాళ్ళు కొంత సోయి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నా. మనకు మొదటి నుంచి కూడా మడద గ్రామానికి మన దేశిని మల్లయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏ మీటింగ్ అన్నా తప్పకుండా వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళకి తోచినటువంటి ఆర్థిక సహాయం చేసేటోళ్ళు అప్పటి నుంచి. ఇప్పుడు కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయాలి మన యాత్రను విజయవంతం చేయడానికి అని మడద గౌడ సంఘానికి హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష సొసైటీ అధ్యక్ష మరి కొంచెం మీరే ఆలోచన చేసి సొసైటీ వైపు నుంచి మీకు తోచినటువంటి సహాయం చేయాలని చెప్పి మీకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రవీంద్ర గౌడ్ మాట్లాడు. ఈరోజు గీతా కార్మికుల సమస్య మీద ఆగస్టు 2 నుంచి ఇప్పుడు ఈ నెల 18 వరకు
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు మన రాష్ట్ర పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు ఇవాళ బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో గీతా కార్మికులకు సంబంధించి గీతా కార్మిక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా రూపాయి బిల్ల కూడా ఆ సంఘానికి కేటాయించలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తాడ్చెట్టు మిద్దెలు పడి చనిపోవడం కావచ్చు, శాశ్వత వికలాంగులు అవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి వెంటనే నెల రూపాయలు ఇచ్చే నిధులను 2-3 ఏళ్ళైనా కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళ కుటుంబాలు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. మనకు ఒక 30-40 లక్షల మంది రాష్ట్రంలో గీతా కార్మికుల ఓటు బ్యాంక్ ఉన్నా కూడా ఇవాళ మన ఓట్లు వేయించుకొని మనకు సంబంధించిన నిధులు కేటాయించక, మన సంఘానికి కేటాయించక మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి. గతంలో మన గీతా కార్మిక కార్పొరేషన్ ద్వారా దాదాపు ఒక 30-40 ఏళ్ల క్రితం మన కార్పొరేషన్ ద్వారా 20,000, 10,000, 30,000 లోన్లు తీసుకున్న సందర్భాలు మహిళా సంఘాలు అయితే ఇప్పుడు లోన్లు ఎట్టిస్తానే గతంలో కూడా మనల్ని తీసుకున్న సందర్భం ఉన్నది. మన సంఘానికి ఒక 400-500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే మళ్ళీ ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏమైనా అవసరాలు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా రుణాలు తీసుకుని గీతా కార్మికులు అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో హామీ కూడా ఆ రకంగా ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆ ఊసెత్తలేదు. అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు దాదాపు 4,000 చేస్తామని మన ఓట్లను వేసుకున్నారు, కానీ ఇప్పుడు కూడా 3 ఏళ్ళు గడిచింది. అంటే 3 ఏళ్ళు అంటే 36 నెలలు, 36 నెలల నుంచి దాదాపు 72,000 రూపాయలు ఇవాళ ఒక వ్యక్తికి పెన్షన్ వచ్చే ఒక వ్యక్తికి ఇవాళ లబ్ధి జరగకుండా నష్టం జరిగింది. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం 3 ఏళ్ళ తర్వాతనైనా ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తా అంటుంది. కొత్త పెన్షన్లు మాకు అర్హులు ఉన్న గీతా కార్మికులకు తప్పకుండా అందరికీ ఇవ్వాలి, ఇవాళ కట్ చేయద్దు. అదేవిధంగా 4,000 రూపాయలు గీతా కార్మికులకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఎస్టీఎస్సీ విషయంలో కూడా ఇవాళ 5 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం, 10 లక్షలు ఇస్తామన్నారు. ఆ 10 లక్షలు కూడా ఈ కానించాలి. ఈ సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఈ 18వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ మీద ఓపెన్ చేస్తారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రోజు నుండి అమలు చేయాలి, 4,000 రూపాయలు కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మన తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం పక్షాన మాట్లాడతాను. ఈ విషయంలో ప్రభుత్వం మెడలు వద్దడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మనోళ్ళు తీవ్రంగా కొట్టాడతారు. ఇదే విధంగా ఇప్పుడు మనోళ్ళు 50 గుంటల మనోళ్ళు కూడా మరద మిత్రులు అక్కడికి వచ్చారు. అక్కడ దాదాపు ఒక 40-50 మంది బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రభుత్వం భయపడ్డది, మన సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే విధంగా ముందుకు పోతానే. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాంతో 4,000 చేస్తారని ఆశిస్తాను. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా 1.5 గడువు ఉన్నది. మరి ఒత్తిడి పెంచకపోతే, కొట్టాడకపోతే ఏ ప్రభుత్వాలు ఇంటలేవు. మన వృత్తి బతుకుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొట్టాడాలి, మన సంఘాన్ని కూడా బతికియాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. మన సంఘాన్ని బతికించడానికి కూడా మన అందరం ఎప్పుడు ఎన్నుకుండాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే మనల్ని తాళ్ళు లేకుండా బతికేటోళ్ళు వాళ్ళకు హైదరాబాద్ అటు ఇటు పోదామంటే ఎక్కువ వీలు కాదు. కానీ కొట్లాడటానికైనా కొంత మనం చేయి తీయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.